హలో ఆల్, ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బటర్ నాన్ సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2.5 కప్పుల గోధుమ పిండి తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 కప్పు పెరుగుని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అలాగే సరిపడా నీళ్లు వేసి పిండి బాగా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండి డ్రై అవ్వకుండా పైన నుంచి కొద్దిగా ఆయిల్ రాసి మూత పెట్టి పిండిని కనీసం అరగంట అయినా నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్టు నాన్ షేప్లో రోల్ చేసుకోవాలి. తర్వాత పైన నుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కలోంజీ గింజలు వేసి ఇవి అంటుకునేలాగా ఒకసారి రోల్ చేసుకొని రోటీకి వెనుక వైపు ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న పెనం మీద వేసి అంటించాలి. ఇలా బబుల్స్ వచ్చాక పెనంని ఫ్లిప్ చేసి మరొక వైపు కూడా బాగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక దీని మీద మెల్టెడ్ బటర్ అప్లై చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా హెల్తీగా గోధుమ పిండితో బటర్ నాన్ రెడీ. ఒకసారి ట్రై చేయండి.